ఈ రాజమండ్రి అమ్మాయి స్టైల్ కోడిగుడ్లు, నెత్తళ్ళు కర్రీ చేసి చూపిచ్చేస్తాను వచ్చేసేయండి. ముందుగా నెత్తళ్ళని ఉప్పు వేసి కడిగి పెట్టుకోండి. తర్వాత ఉల్లిపాయలని, పచ్చిమిరపకాయలని, టమాటాలని కట్ చేసి పెట్టుకోండి. గుడ్లను ఉడకపెట్టి పీల్ చేసి పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి హండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం ముందుగానే తొక్కలు తీసి పెట్టుకున్న గుడ్లని నాట్లు పెట్టి వేసేసుకొని కొంచెం పసుపు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకొని అదే ఆయిల్‌లో నెత్తళ్ళను కూడా నీచు వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో, ఇదే ఆయిల్‌లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని, పచ్చిమిరపకాయలని కొంచెం సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసి మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని కూడా వేసేసుకొని టమాటాలు బాగా మగ్గాలి గుర్తుపెట్టుకోండి. టమాటాలు కూడా మగ్గిన తర్వాత కారాన్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి ముందుగానే మనం ఫ్రై చేసుకున్న నెత్తళ్ళని ఇందులో వేసేసుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత కూరకు సరిపోయినంత ఉప్పును వేసుకోవాలి ఇప్పుడు. ఉప్పు వేసుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు కూరకు సరిపోయినన్ని వాటర్‌ని వేసుకొని సో, మనం ఫ్రై చేసుకున్న గుడ్లని కూడా వేసేసుకొని 5 నిమిషాలు మూత పెట్టి ఉడికిస్తే అద్దిరిపోయే టేస్టీ కర్రీ రెడీ.